ఈ టిప్స్ తో మనము బాత్రూమ్ ని కష్టపడకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఒక 5 to 6 వరకు చాక్ పీస్లను ఇలా సన్నగా పొడి చేసుకోవాలి. దీంట్లోకి మనము 2 స్పూన్స్ వరకు వంట సోడాను కూడా యాడ్ చేసుకోవాలి. వాషింగ్ మిషన్ లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, ఏదైనా సరే కొద్దిగా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా వేసారనుకోండి పల్చగా అవుతుంది, కాబట్టి మనం వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అందుకో కొద్దిగా వేసుకుంటూ ఈ బాల్స్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మరోసారి వాష్రూమ్ ని క్లీన్ చేసేటప్పుడు వీటితో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. బకెట్ లో కొన్ని వాటర్ ని వేసుకున్న తర్వాత ఈ ఒక్క బాల్ ని ఈ వాటర్ లో కలిపేసేయండి. వాష్రూమ్ చూసారు కదండి, జిడ్డుగా తయారైంది కదా. ఎలాంటి మరకలనైనా వీటితో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, టైల్స్ కానీ వాష్రూమ్ కానీ లేదా సింక్ ఎలాంటివైనా నీట్గా కనబడతాయి. ఇలా కలిపిన వాటర్ అంతా కూడా టైల్స్ పైన అలాగే వాష్రూమ్ లో అంతా వేసి ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచేసేయండి. ఇలా బాగా జిడ్డు పట్టినప్పుడు మనము ఒక 5 నిమిషాలు అలాగే ఉంచేసామనుకోండి, క్లీన్ చేయటం చాలా సులభం అవుతుంది. నేను ఇక్కడ వైపర్ని తీసుకొని ఈ వైపర్కి ఇలా స్టీల్ స్క్రబ్బర్ని వేసి 2 సైడ్లు కూడా ఊడిపోకుండా ఉండటానికి ఇలా రబ్బర్ బ్యాండ్లను వేసేయండి. ఇప్పుడు ఈ వైపర్తో మనము టైల్స్ని అలాగే వాష్రూమ్ని ఇలా ఒక్కసారి అనేసామనుకోండి, చాలా త్వరగా క్లీన్ అయిపోతుంది. వాష్రూమ్ బ్రష్తో క్లీన్ చేసామనుకోండి టైం అనేది చాలా ఎక్కువగా తీసుకుంటుంది, కానీ ఇలా ఒక చిన్న వైపర్తో క్లీన్ చేసామనుకోండి మనము 10 నిమిషాలలో బాత్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకున్నాక వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ సైడ్లో ఉన్న గారపట్టిన మరకలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. వైపర్తో ఒక్కసారి మాత్రమే రుద్దేశానండి, కానీ జిడ్డు చూస్తారు కదండి ఎంత వచ్చేసిందో. బాత్రూమ్ని క్లీన్ చేయడానికి మనము ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదండి. ఇలా మనము ప్రిపేర్ చేసుకున్న వాటితో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వాష్రూమ్ అనేది నీట్గా ఉంటుంది. దీనికోసం హార్పిక్ కానీ యాసిడ్ లాంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా ఇంట్లో ఉండే వాటితోటే క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాష్రూమ్ని కూడా మనము ఇలా కొద్దిగా వాటర్ని వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంత గారపట్టిన మరకలైనా తొలగిపోతాయి. ఇలా క్లీన్ చేసిన తర్వాత పాడైపోయిన ఒక టూత్ బ్రష్ ఉంటుంది కదండి, ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో మామూలు బ్రష్ కంటే ఈ టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి వాటిని మనము ప్రతిసారి క్లీన్ చేయకపోయినా అప్పుడప్పుడు మధ్యలో ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, గారపట్టిన మరకలైనా చాలా త్వరగా పోతాయి. ఇలా వాష్రూమ్ని టైల్స్ని మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాక వాటర్తో ఇలా క్లీన్ చేసామనుకోండి, చాలా నీట్గా మళ్ళీ ఎప్పుడు కొత్త దానిలా కనిపిస్తుంది. ఇలా మనం బాల్స్ని ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, ప్రతిసారి ప్రిపేర్ చేసుకోవాల్సిన పని ఉండదు. వాష్రూమ్ని క్లీన్ చేయాల్సినప్పుడు మనం తయారు చేసుకున్న దానితో క్లీన్ చేసామనుకోండి, ఎక్కువగా కష్టపడకుండానే చాలా తక్కువ టైంలో బాత్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు. ఈ వాటర్ని ఇలా ట్యాప్స్ పైన వేసిన తర్వాత స్క్రబ్బర్ కూడా అవసరం లేదండి. అయిపోయిన షాంపూ ప్యాకెట్లు ఉంటాయి కదండి, నేనైతే దాంతోటే క్లీన్ చేస్తున్నాను. ఇలా వాటర్ మరకలు సోప్ మరకలు పడ్డ ట్యాప్స్ కూడా చాలా నీట్గా కనబడతాయి. చాక్ పీస్ లో కాల్షియం కార్బోనేట్ ఉండటం వలన క్లీనింగ్ ప్రాసెస్ లో ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదండి, ట్యాప్స్ ని నేను స్క్రబ్బర్ తో కూడా క్లీన్ చేయలేను, ఇలా మామూలుగా షాంపూ ప్యాకెట్ తోటి క్లీన్ చేశాను, కానీ చాలా నీట్గా కొత్త దానిలా మెరుస్తాయి. ఒక వాష్రూమ్ ట్యాప్సే కాకుండా కిచెన్లో ఉండే వాష్ బేసిన్ని కానీ సింక్ను కూడా మనము ఈ వాటర్ తోటే క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇంతకు ముందు ఉన్న వాష్రూమ్కి ఇప్పటికీ తేడా. ఇలా గారపట్టిన మరకలు అనేవి ఎక్కువగా ఉండే కదా, మనము ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వాష్రూమ్ కానీ టైల్స్ కానీ చాలా నీట్గా కనబడతాయి. అంతే కదండి, మీరు ఇదే లిక్విడ్తో మీరు వాష్రూమ్ డోర్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇదే వాటర్తో నేను ఈ వాష్ బేసిన్ని కూడా క్లీన్ చేశాను. చూసారు కదండి ఎంత నీట్గా తెల్లగా కనబడుతుందో. మీరు ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, అన్నిటినీ కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వాష్రూమ్ ని క్లీన్ చేసుకోవడానికి చాలా రకాల పద్ధతులు ఉన్నాయండి. గ్రేటర్ ని తీసుకొని బట్టలు వాష్ చేసే సోప్ ఉంటుంది కదండి, ఆ సోప్ ఏదైనా పర్వాలేదండి, దాన్ని తీసుకొని ఇలా సన్నగా తురుముకోవాలి. సోప్లో కొద్ది భాగం మాత్రమే తురిమేసానండి. మీరు ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు సోప్ని ఇంకా కొద్దిగా తురుముకోవచ్చు. వాషింగ్ మెషిన్ వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా కొద్దిగా వేసుకొని మనము వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవడానికి ఇలా లిక్విడ్ని వేసానండి. ఎక్కువగా వేసారనుకోండి పల్చగా అవుతుంది.
ఇలా బాల్స్ లాగా వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వాష్రూమ్లో ఇలా సైడ్లో అంతా కూడా గారపట్టిన మరకలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, మనము ఇలా తయారు చేసుకున్న బాల్ని కొన్ని వాటర్లో మిక్స్ చేసుకొని ఈ వాష్రూమ్లో వేసుకోవాలి. డైరెక్ట్గా మీరు కలిపేయవచ్చు అని అనుకోవచ్చు, కానీ ఈ బాల్స్ని మనము ఇలా ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, తర్వాత వాష్రూమ్ని క్లీన్ చేయడానికి కూడా యూజ్ అవుతాయి. ఈ కలిపిన వాటర్ని అంతా కూడా ఈ వాష్రూమ్లో వేసేసి ఏదైనా బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంత గారపడిన మరకలైనా ఈజీగా క్లీన్ అయిపోతాయి. దీంతోటే మనము వాష్రూమ్ టైల్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. హార్పిక్ లాంటి కెమికల్స్ని వాడటం కంటే ఇలా ఇంట్లో ఉండే వాటితోటే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, వాష్రూమ్ కూడా ఎప్పుడు చూసినా నీట్గా కనబడుతుంది. క్లీన్ చేసుకున్నాక వాటర్తో ఇలా క్లీన్ చేసి చూడండి, ఎంత గారపట్టిన మరకలైనా లేదా వాష్రూమ్ నల్లగా జిడ్డుగా తయారైనప్పుడు దీంతో క్లీన్ చేసుకున్నారనుకోండి, వాష్రూమ్ అనేది ఎప్పుడు చూసినా కొత్త దానిలా కనిపిస్తుంది. చూసారు కదండి, సైడ్లో కూడా ఎలాంటి మరకలు లేకుండా ఇలా నీట్గా ఉంటుంది. పూర్తిగా క్లీన్ చేసిన తర్వాత మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, సైడ్లో ఉన్న మరకలు కూడా పూర్తిగా తొలగిపోయాయి. నేనైతే 1 monthకు సరిపడేంత ప్రిపేర్ చేసుకొని ఎప్పుడు వాష్రూమ్ని క్లీన్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ బాల్ సహాయంతో క్లీన్ చేసుకుంటాను. ఇలా వేసిన తర్వాత బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి. ఒకవేళ ఇంకా జిడ్డు మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటర్లో కొంచెం తడిపేసి వేసి ఒక 5 to 10 minutes పాటు అలాగే ఉంచేసామనుకోండి, అప్పుడు ఇంకా బాగా క్లీన్ అయిపోతుంది. ఇలా రుద్దేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసి చూడండి, మరకలు అనేవి పూర్తిగా తొలగిపోయాయి. ఇంతకు ముందు వాష్రూమ్కి ఇప్పుడు వాష్రూమ్కి తేడా చూసారు కదండి, ఎలాంటి మరకలైనా ఇట్టే తొలగిపోతాయి. మీ ఇంట్లో ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరేనండి, ఎలాంటి కెమికల్స్ని డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన బాల్ని మనము ఈ వాష్రూమ్లో అతికించేసామనుకోండి, వాష్రూమ్ అనేది ప్రతిసారి క్లీన్ చేయకుండా ఇలా ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా కనబడుతుంది. బాత్రూమ్ అనేది ఇలా జిడ్డు పట్టినా కానీ తెల్లటి మరకలు ఎక్కువగా ఉన్నా సరేనండి, వేడి నీళ్ళల్లో మనము కొద్దిగా కలిపి క్లీన్ చేస్తే ఎలాంటి మరకలైనా సరేనండి, ఎంత జిడ్డు పట్టిన వాష్రూమ్ అయినా 10 నిమిషాలలో మనము క్లీన్ చేసుకోవచ్చు. వాష్రూమ్లో గారపట్టిన మరకలు కానీ ఎల్లో మరకలు ఏవైనా సరేనండి, వాష్రూమ్ టైల్స్ కూడా జిడ్డుగా తయారవుతాయి కదా, ఇలా అన్నిటికీ కూడా మనము ఒకే లిక్విడ్తో క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ అండి. 10 నిమిషాలలో బాత్రూమ్ మొత్తాన్ని కూడా తలతల మెరిసేలా చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇక్కడైతే వాష్రూమ్ మొత్తం కూడా ఇలా తెల్లటి మరకలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని ఎలా పోగొడతానో ఈ వీడియోలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఇక్కడ ట్యాప్ వాటర్ కంటే హాట్ వాటర్ని తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ గ్లీజర్ని వేసాను, ఇలా ట్యాప్లో నుంచి హాట్ వాటర్ వస్తున్నాయి. మీరు కావాలంటే కొద్దిగా వేడి చేసి హాట్ వాటర్ని ఇలా బకెట్లోకి వేసుకోండి. 2-3 టీ స్పూన్స్ వరకు ఈటింగ్ సోడా ఉంటుంది కదండి, దీన్నే బేకింగ్ సోడా అని కూడా పిలుస్తారు, దాన్ని కూడా వేసుకోవాలి. చిల్లీ వెనిగర్ కానీ వైట్ వెనిగర్ ఏదైనా పర్వాలేదండి, నాకైతే ఇక్కడ చిల్లీ వెనిగర్ అవైలబుల్గా ఉంది. ఇది ఘాటైన స్మెల్ ఎక్కువగా ఉంటుందండి, దీన్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. దీంతో పాటు వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఏదైనా పర్వాలేదండి, దాన్ని వేసుకోవాలి. మామూలుగా సర్ఫ్ను కానీ ఏదైనా యూజ్ చేసామనుకోండి, ఈ మరకలు అయితే అంత ఈజీగా పోతలేవు. దీంతో పాటు కొద్దిగా షాంపూను, కోల్గేట్ పేస్ట్ని కూడా ఖచ్చితంగా యాడ్ చేసేయండి. మంచి సువాసన కోసం నేను ఇక్కడ లైజాల్ని కానీ మీరు కంఫర్ట్ని వాడవచ్చండి, లేదంటే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు చూపించినవన్నీ కూడా ఇలా హాట్ వాటర్లో బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్నంతా కూడా ఈ వాష్రూమ్లో వేసేయండి. ఇది కొద్దిగా తడిగా ఉన్నప్పుడు అలాగే ఉంచేసేయాలండి. నేనైతే ఇట్లా వాష్రూమ్ మొత్తాన్ని కూడా టైల్స్, ట్యాప్స్ అన్నిటిపైన కూడా ఇలా జిలకరించిన తర్వాత ఒక 5 minutes పాటు అలాగే ఉంచేసాను. దీనివల్ల మనము బ్రష్ పెట్టి రుద్దాల్సిన పని లేకుండా త్వరగా క్లీన్ చేసుకోవడానికి వీలవుతుందండి. నేను ఒక 5 minutes తర్వాత ఇలాంటి బ్రష్ని వాడకుండా ఇలా కొబ్బరి చీపురు కట్టతోటే క్లీన్ చేసుకుంటున్నాను. అంతేనండి, మనము ఎక్కువగా క్లీన్ చేసి రుద్దాల్సిన పని అయితే ఉండదండి. ఇలా ఎక్కువగా మరకలు ఉన్నప్పుడు మనము చేతులు నొప్పి పెట్టేదాకా క్లీన్ చేసాం కదండి, అలాంటి అవసరం అనేది ఏదీ లేకుండా సింపుల్గా మనము ఇలా కొబ్బరి చీపురు కట్టతో క్లీన్ చేసుకుంటే ఎలాంటి మరకలైనా ఈజీగానే తొలగిపోతాయి.
5 మినిట్స్ ముందు ఈ వాటర్ని వాష్రూమ్ టైల్స్ పైన కూడా వేసాం కదండి. మనము బ్రష్తో క్లీన్ చేసినా కూడా నురుగు అనేది ఎక్కువగా రాదు కాబట్టి మరొకసారి వాటర్ని జీలకరించి బ్రష్తో కానీ లేదా ఇలా కొబ్బరి చీపురు కట్టతో టైల్స్ని క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ ప్రాసెస్లో చాలా వరకు హార్పిక్ లాంటి కెమికల్స్ని యూజ్ చేస్తారు, కానీ వాటికంటే కూడా ఇలా వెనిగర్ని బేకింగ్ సోడాని వేసామనుకోండి క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతాయి. వెస్ట్రన్ టాయిలెట్ కానీ ఇండియన్ టాయిలెట్ ఏదైనా సరేనండి, మనము ఎక్కువగా రుద్దాల్సిన పని అయితే అస్సలకే ఉండదు. ఇలా సింపుల్గా కొబ్బరి చీపురు కట్టతోటే నేను క్లీన్ చేసుకుంటున్నానండి. ఇక్కడ హార్డ్గా మనము బ్రష్తో క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఇలా పైన మనము ఈ కొబ్బరి చీపురు కట్టతో వాష్రూమ్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. వాష్రూమ్ వాడే వాళ్ళు ఈ ఇండియన్ టాయిలెట్లో ఘాట్ల మధ్యలో మురికి అనేది అలాగే ఉండిపోతుందండి. వాష్రూమ్ లోపల కూడా మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా స్క్రబ్బర్తో అయితే ఈజీగా క్లీన్ అయిపోతుందండి. దీని మధ్యలో మురికి అలాగే ఉండిపోతుంది కదా, మామూలుగా మనం కొబ్బరి చీపురు కట్టతో క్లీన్ చేస్తే ఆ మరకలు అనేవి సరిగా పోవు కాబట్టి ఇలా స్క్రబ్బర్తో రుద్దితే సరిపోతుంది. తర్వాత మీరు బ్రష్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చండి. నేను తర్వాత కొబ్బరి చీపురు కట్టతో మరొకసారి క్లీన్ చేసుకొని వాటర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి వాష్రూమ్ అనేది నీట్గా ఉంటుంది. నేనైతే ఇక్కడ ఓన్లీ 10 మినిట్స్లోనే వాష్రూమ్ మొత్తాన్ని క్లీన్ చేసుకున్నానండి. ఎక్కువ టైం కూడా అస్సలకే తీసుకోదు. ఒక 5 మినిట్స్ పాటు మనము వాటర్ని వేసి అలాగే ఉంచేసిన తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ట్యాప్స్ పైన కూడా వాటర్ మరకలు సోప్ మరకలు పడి ఇలా జిడ్డుగా తయారవుతుంది కదండి. ఈ వాటర్ని కొద్దిగా వేసుకొని స్క్రబ్బర్తో కానీ లేదా మామూలుగా మనము దేంతో క్లీన్ చేసుకున్నా సరేనండి దీనిపై మరకలు అనేవి ఇట్టే తొలగిపోతాయి. వాటర్తో క్లీన్ చేసుకున్నాక చూడండి సోప్ మరకలు కానీ వాటర్ మరకలు అనేవి మీకు అస్సలకే కనిపించవు. మళ్ళీ ట్యాప్స్ అనేవి మీకు కొత్త దానిలా కనిపిస్తాయి. మామూలుగా ఎప్పుడైనా మీరు ట్యాప్స్ క్లీన్ చేసుకోవాలంటే వెనిగర్తో కానీ బేకింగ్ సోడాతో క్లీన్ చేసుకొని చూడండి, మంచి షైనింగ్ లోకి రావటమే కాకుండా నీట్గా ఇలా తలతల మెరిసిపోతాయి. తర్వాత వాష్రూమ్ మొత్తాన్ని కూడా ఇలా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. మన ఇంట్లో ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరేనండి రుద్ది కడగాల్సిన పని అయితే ఉండదు. ఇలా హాట్ వాటర్లో ఈ లిక్విడ్లను వేసి కొబ్బరి చీపురు కట్టతో కానీ బ్రష్తో క్లీన్ చేసుకుంటే ఎలాంటి మరకలైనా చాలా ఈజీగానే పోతాయి. ఇక్కడ హార్పిక్ లాంటిది కానీ యాసిడ్ లాంటి కెమికల్స్ని యూజ్ చేయాల్సిన పని కూడా ఉండదండి. ఇప్పుడు చూడండి వాష్రూమ్ అనేది ఎంత నీట్గా టైల్స్ కానీ ట్యాప్స్ కానీ ఏదైనా సరేనండి అన్నీ కూడా ఇలా అద్దంలా మెరిసిపోతాయి. వాష్రూమ్ డోర్ పైన కూడా తెల్లటి మరకలు అనేవి ఇలాగే ఉండేనండి. అయితే కొన్ని రోజుల క్రితం నేను ఇదే లిక్విడ్తో క్లీన్ చేశాను. ఆ మరకలు అనేవి ఇప్పటికీ కూడా అస్సలకే కనిపించలేవు. అంత బాగా క్లీన్ అయిపోతాయండి. చూసారు కదండి వాష్రూమ్ అనేది ఇంతకు ముందు దానికి ఇప్పటికీ తేడా అయితే మీకు ఖచ్చితంగా కనబడుతుంది. వాష్రూమ్ అనేది ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడాలంటే మీకు మరొక టిప్ని చూపిస్తున్నానండి. అయితే అయిపోయిన స్టిక్కర్ ప్యాకెట్ ఉంటుంది కదండి దాన్ని పడేస్తాం, కానీ ఇలా ఒక స్టిక్కర్ ప్యాకెట్ని తీసుకున్నాక వెనక సైడు డబుల్ గమ్ టేపుతో అతికించేసుకోవాలి. ఇలా అతికించుకున్న దాన్ని మనము వాష్రూమ్లో ఉండే డోర్కి కానీ లేదా టైల్స్కి కానీ అతికించేసేయండి. ఇలా అతికించుకోవటం వల్ల మనము ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు కానీ లేదా స్టిక్కర్ని ఇలా టైల్స్కి పెట్టేస్తాం కదండి, గోడలకి కానీ డోర్కి కానీ బకెట్లకు పెట్టేయడం బదులు ఇలా స్టిక్కర్ ప్యాకెట్కి పెట్టేసామనుకోండి వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. మళ్ళీ స్టిక్కర్లను యూస్ కూడా చేసుకోవచ్చండి. అప్పుడు గమ్ము కూడా ఈ స్టిక్కర్కి అస్సలకే పోదు కాబట్టి మళ్ళీ తర్వాత అయినా ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. సోప్ బాక్స్ని కూడా మీరు ఇదే వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి నేను వాష్రూమ్లో ఉండే అన్నిటినీ కూడా ఇలా ఒకే లిక్విడ్తో హాట్ వాటర్లో కలిపి క్లీన్ చేసుకున్నాం అనుకోండి మరకలు అనేవి ఎక్కువగా ఉన్నా సరేనండి చాలా తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరేనండి టెన్షన్ పడకుండా 10 నిమిషాలలో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాష్రూమ్ మొత్తానికి కూడా క్లీన్ చేసుకున్నాక చూపిస్తాను చూడండి. ఇంతకుముందు వాష్రూమ్కి ఇప్పటికీ మీకు తేడా అయితే తెలుస్తుంది. హాట్ వాటర్లో నేను చూపించినవన్నీ వేసి క్లీన్ చేసుకున్నారనుకోండి ఎలాంటి మరకలైనా సరేనండి ఇట్టే తొలగిపోతాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీరు ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. వాష్రూమ్ డోర్కి కూడా ఇలాంటి మరకలే ఉంటాయి కాబట్టి ఇదే దాంతో క్లీన్ చేసుకుంటే వాష్రూమ్ డోర్ కూడా చాలా నీట్గా ఉంటుంది.
కావాలంటే మీరు బ్లీచింగ్ పౌడర్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.